యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి బాధలను ఎన్ని కష్టాలు కలిగినను నన్ను కృంగించి బాధలను ఎన్ని నష్టాలు పాటిల్లునా ప్రియ ప్రభువేన పరిహారీ ఎన్ని నష్టాలు పాటిల్లునా ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా నన్ను సాతాను వెంబడించినా నన్ను శత్రువు ఎదిరించినా పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారీ పలు నిందలు నన్ను చుట్టినా ప్రియ ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా బహువ్యాధులు నన్ను సోకినా నాకు శాంతి కరువైనా నన్ను శోధకుడు శోధించినా ప్రియ ప్రభువేన పరిహారీ నన్ను శోధకుడు శోధించినా ప్రభువేన పరిహారీ యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత కాలమెలా వేద పరిహారీ దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు దేవా నీవే నా ఆధారం నీ ప్రేమకు సాటెవ్వరు నా జీవిత కాలమంతా నిన్ను పాడి స్తుతించెదను నా జీవిత కాలమలా నిన్ను పాడి స్తుతించెదను యేసేన పరిహారీ ప్రియ యేసేన పరిహారీ నా జీవిత కాలమెలా ప్రియ ప్రభువేన పరిహారీ నా జీవిత
अपरिहारी, प्रिय प्रभुवे अपरिहारी, प्रिय प्रभुवे अपरिहारी. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలువబడిన దాసుడు చేరిన నీ పిల్లలు కొద్దిసేపు మేమందరం నీ ఆధీనములోని నీ మాటలు వినబోతున్నా. మా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా మార్చి మాతో మాట్లాడి మమ్మల్ని సరిచేయమని రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సముఖములో మనమందరం ఈ రీతిగా కనపడి ఆయన వాక్యాన్ని ధ్యానం చేసుకునే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించాడు. అందును బట్టి ప్రభువును మనం మహిమపరచవలసిన వారమై ఉన్నాం. గడిచిన వారము 2021 సంవత్సరం అనే తలుపు అనే వాక్య అంశాన్ని మనం ధ్యానం చేశాం. ఈ ఉదయకాల సమయం మనం అంశ ప్రసంగాన్ని వినబోతూ ఉన్నాం. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడుగా ఉన్నాడు, సాతాను ఆరోగ్యాన్ని పాడు చేసేవాడిగా ఉన్నాడు. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు. ఉదయకాల సమయం నాతో పాటుగా సంగీత ఉపాధ్యాయులు విజయ్ కుమార్ గారు వస్తూ వారు చెప్పిన మాట ఏంటి అనంటే, గడిచిన నెలలో సుమారు ఈ ప్రాంతంలో 261 మందో ఎంతో ఒక ఫిగర్ చెప్పారు. వారందరికీ కూడా ఏదో రకంగా వారు పడిన తరువాత శరీరంలో ఎముకలు విరిగిపోయాయి అని చెప్పారు. దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోవాలి. సాతాను వలన ప్రేరేపింపబడి పాపము చేసి దేవుడిచ్చిన విలువైన ఆరోగ్యము నేడు అనేకులు కోల్పోతున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం చూడగలం. సాతాను వలన కలుగు భయం, బాధ, ఈర్ష్య, కోపము, ద్వేషము, అపరాధ భావం వంటి భావోద్రేకపరమైన ఒత్తిడి వలన మానవ జాతికి సంభవించే అనేక వ్యాధులకు, జబ్బులకు, అనారోగ్యానికి, రుగ్మతలకు మూలమని మనం గుర్తెరగవలసిన వారమై ఉన్నాం. మానవులకి ఉదయకాల సమయం దేవుడిచ్చేటువంటి ఆధ్యాత్మిక స్వస్థత కావాలి. లోకములో దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే సాతాను ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు. 2020 సంవత్సరంలో చాలా మంది అనారోగ్యానికి గురైన వారు ఉన్నాం, శరీర బలహీనతలకు గురైన వారు ఉన్నాం. అయితే దేవుడు ఈ 2020 సంవత్సరం ఆయన మనల్ని బలపరుస్తూ మనతో మాట్లాడుతూ ఆయన పలుకుతున్న మాట ఏమిటి అనంటే, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం మూల వాక్యంగా చదువుకున్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మన అంశం ఏమిటి అనంటే, ఆరోగ్యమిచ్చు దేవుడు లేక ఆరోగ్య ప్రదాత అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. 2020 సంవత్సరాలలో 20 సంవత్సరములో కోల్పోయిన ఆరోగ్యం, సాతాను మన ఆరోగ్యాన్ని పాడు చేయగా మనం భయపడొద్దు. ఎందుకనంటే దేవుడు తన వాగ్దానము ద్వారా ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనములో, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. ఉదయకాల సమయం ఆ మాట చెప్పగలిగిన దేవుని పేరు ఆరోగ్య ప్రదాత. ఆ మాట చెప్పగలిగిన దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడు. ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే
సాతాను ఆరోగ్యాన్ని పాడు చేసేవాడు. ఈనాడు మనుషులు కొన్ని విషయాలలో బలహీనులైపోయారు. దేనిలో అనంటే శారీరకముగా శరీర బలహీనత కలిగి ఉన్నారు, మానసిక బలహీనత కలిగి ఉన్నారు, ఆధ్యాత్మిక బలహీనత కలిగి ఉన్నారు, భావోద్రేకపరమైన బలహీనత కలిగి ఉన్నారు. రక్త సంబంధముల మధ్య వారు కలిగి ఉన్న సంబంధ బాంధవ్యాల విషయంలో బలహీనులుగా ఉన్నారు. నేను ఒక 5 విషయాలు చెప్పాను. ఒకటి, శారీరక బలహీనులుగా ఉన్నారు, మానసిక బలహీనులుగా ఉన్నారు, ఆధ్యాత్మిక బలహీనులుగా ఉన్నారు, భావోద్రేకపరమైన బలహీనులుగా ఉన్నారు. అంత మాత్రమే కాదు, సంబంధ బాంధవ్యాల బలహీనులుగా ఉన్నారు. దేవుడు ఈ బలహీనత అన్నిటిని కూడా ఆయన గుర్తెరిగిన దేవుడుగా 2021 సంవత్సరం మొదటి ప్రభు దినాలలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వారికి స్వస్థత ఇస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం, నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచుచున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు స్వస్థపరిచే దేవుడు. ఆయన పేరు ఆరోగ్య ప్రదాత అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యములో మనం చూస్తూ ఉండగా గడిచిన సంవత్సరం చాలా మంది ఇటువంటి బలహీనతలు కలిగిన వాళ్ళు లోకములో ఉన్న హాస్పిటల్స్ను సంప్రదించారు. మనిషికి దేవుడు ఆరోగ్యం ఇవ్వాలని అని ఇష్టపడేవాడై ఉన్నాడు. సాతాను మనిషి యొక్క ఆరోగ్యాన్ని కృంగదీయటానికి వాడి ప్రయత్నం. వాడు ఎలా ప్రయత్నం చేస్తాడంటే మనలో భయమును, బాధను, ఈర్ష్యను, కోపమును, అపరాధ భావమును, ద్వేషమును, భావోద్రేకపరమైన ఒత్తిడులను మనలో పెట్టి మనం కృంగిపోయేటట్లుగా సాతానుగాడు ప్రయత్నం చేస్తాడు. గడిచిన సంవత్సరం చాలా మంది డబ్బులు వైద్యం కొరకు ఖర్చు పెట్టుంటారు. అయితే దేవుడు ఈ మాసములో ఈ మొదటి దినం 2వ ప్రభు దినములో ప్రభు అంటాడు, నేను నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను. మన ఉదయకాల సమయం అంశం ఏమిటి అనంటే ఆరోగ్యం ఇచ్చేవాడు లేక ఆరోగ్య ప్రదాత అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. లోకములో చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి మనుషులకు దేవుడు ఆరోగ్యం ఇవ్వటానికి. శరీరములో అనేక భాగాలను దేవుడు పెట్టాడు. మన పళ్ళకు బాధ వస్తే మనం డెంటల్ చెకప్కి వెళ్తాం. కంటికి బాధ వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఒకవేళ మన రక్తములో ఏమైనా మార్పులు వస్తే బ్లడ్ బ్యాంకుకి వెళ్ళి బయోకెమిస్ట్రీ ద్వారా లిపిడ్ ప్రొఫైల్స్ అని మనలో ఉన్నటువంటి కొవ్వు శాతం ఎంత ఉందో వాటన్నిటిని పరీక్ష చేసుకుంటాం. ఇంకా మనలో ఉన్నటువంటి బలహీనతలను బట్టి రేడియాలజీ డిపార్ట్మెంట్కి వెళ్తాం. కొన్ని పరీక్షలు ఉన్నాయి. లివర్ ఫంక్షన్ టెస్ట్ అని, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ అని, కొలెస్ట్రాల్ ఆర్ లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ అని, ఐరన్ లేదా ప్రొఫైల్ టెస్ట్ అని, డయాబెటీస్ మనలో ఉన్న చక్కెర వ్యాధిని కనుక్కోవడానికి కూడా HbA1c అనే ఒక టెస్ట్ ఉంది. అంటే 6 నెలల నుండి మనలో చక్కెర శాతం ఎంత ఉందో కనిపెట్టేటువంటి ఒక పరీక్ష. థైరాయిడ్ ప్రొఫైల్, ఈనాడు చాలా మంది ఎవరిని కదిలించినా మాకు థైరాయిడ్ ఉంది అని చెప్తూ ఉన్నారు. థైరాయిడ్ ప్రొఫైల్. ఇంకా మనం చూస్తే కంప్లీట్ హిమోగ్లోబిన్ టెస్ట్. అంత మాత్రమే కాదు, లోపల శరీర భాగంలో ఏదైనా గుండె దగ్గర మంట వస్తే వెంటనే పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, కార్డియాలజిస్ట్. ఆ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కార్డియాక్ రిస్క్ మార్కర్స్ అవన్నీ కూడా వాళ్ళు పరిశీలన చేస్తారు. ఈ రీతిగా 2020 సంవత్సరం అంతా కూడా చాలా మంది అనారోగ్యాన్ని కోల్పోయారు. అనగా ఆరోగ్యాన్ని కోల్పోయి అనారోగ్యం కొరకు అనేక చోట్లకు వెళ్ళారు. ఇటువంటి పరీక్షల కొరకు అనేక డబ్బులు వెచ్చించారు. అయితే ప్రభు అంటున్నాడు తన వాక్యంలో నుండి, నేను నిన్ను స్వస్థపరుస్తాను. ఈ ఉదయకాల సమయం ఒకవేళ గడిచిన సంవత్సరం దేవుడు ఆరోగ్యం ఇచ్చేవాడైతే ఆయనను ఆశ్రయించకుండా లోకములో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లను టచ్ చేస్తారు. కొంతమందికి తలనొప్పి వస్తే న్యూరాలజిస్ట్ గుర్తొస్తాడు. కొంతమందికి గ్యాస్ ట్రబుల్లో గుండె మంట వస్తే వెంటనే గుండె డాక్టర్ గుర్తొస్తాడు. చిన్న టాబ్లెట్లు వాడితేనే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. కనుక ఆరోగ్యం మీద మనకు అవగాహన ఉండాలి. అవగాహన లేకపోతే కంగారు వస్తుంది. కంగారును బట్టి కృంగిపోతాం. అందుకనే నేటి దినాలలో మనుషులు శరీర బలహీనులు అయిపోతున్నారు,
మానసిక బలహీనులైపోతున్నారు, ఆధ్యాత్మిక బలహీనులైపోతున్నారు, భావోద్రేకపరమైన బలహీనులైపోతున్నారు, సంబంధ బాంధవ్యాల బలహీనతలైపోతున్నారు. ఎవరిని కదిలించినా శాంతి ఉండటం లేదు, సమాధానం ఉండటం లేదు. ఏదైనా ఒక ప్రశ్నను అడిగితే కోపంతో చెప్తున్నారు. దట్ ఈస్ ద భావోద్రేకమైనటువంటి అస్వస్థత. చాలా మందిని మనం పలకరించినప్పుడు కుటుంబాల మధ్య సఖ్యత ఉండటం లేదు, సంబంధ బాంధవ్యాల మధ్య అస్వస్థత. కుటుంబాలలో ఒకే కడుపును పుట్టినటువంటి అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మీద సమాధానం ఉండటం లేదు. ఆ జనరేషన్తోనే ఆ సంబంధ బాంధవ్యాలు తెగిపోతున్నాయి. వారి తదుపరి పుట్టిన పిల్లలతో ఒకరికొకరు సత్సంబంధాలు లేని దినాలలో మనమున్నాం. దేవుడు జ్ఞాపకం చేస్తూ ఈ ఉదయకాల సమయం అంటున్నాడు, నేను మిమ్ములను స్వస్థపరుస్తాను, నేను మీకు మరి ఆరోగ్యం ఇస్తాను, నేను స్వస్థపరిచే దేవుడను, ఆరోగ్య ప్రదాతను అని ఆయన జ్ఞాపకం చేస్తున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. లోకములో ఒక నానుడి ఉంది, ఆరోగ్యమే మహాభాగ్యం. అందరూ చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యం లేకపోతే ఏమి లేదట, డబ్బు ఎంతున్నా చెప్పండి ఉపయోగం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. అందుకనే దేవుని వాక్యములో యోహాను భక్తుడు ఇలా చెప్పాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1-2 అధ్యాయము 2వ వచనంలో చూద్దాం. 3 యోహాను పత్రిక 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే, మనం అన్నిటిలో కూడా సౌఖ్యముగా ఉండాలని, మనం అన్నిటిలో కూడా వర్ధిల్లాలని కోరుకుంటున్నాడు. ఆరోగ్యం దేవుడు ఇస్తాడు, సాతాను ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు. కనుక మనం దేవునికి దగ్గరగా ఉండవలసిన వారమై ఉన్నాం. అంత మాత్రమే కాదు, 107వ కీర్తన 20వ వచనం, 107వ కీర్తన 20వ వచనం, 107వ కీర్తన 20వ వచనం, 107వ కీర్తన 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. నిజమే, దేవుని వాక్యములో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఒకవేళ నీవే బలహీనతతో 2020 సంవత్సరంలో సతమతమయ్యావో, దేవుడు తన మాటలు మన మధ్యకు పంపించి ఆయన చెప్తున్నాడు, నా వాక్కును వారి మధ్యకు పంపి నేను వారిని బాగు చేస్తాను. నమ్మకం ఉందా మీకు? ఆయన ప్రతి విషయాన్ని కూడా బాగు చేసే దేవుడు. కింద రాయబడి ఉంది, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. ఎంత గొప్ప వాగ్దానం. చాలా మంది ప్రతి విషయంలో కూడా తెలియకుండానే గుంటలలో పడిపోతాం, తిరిగి లేవలేని పరిస్థితులు. అయితే దేవుడు అంటున్నాడు, నా వాక్కును మీ మధ్యకు పంపించి నేను బాగు చేస్తాను మిమ్మల్ని. ఈ ఉదయకాల సమయం ఆయన ఆరోగ్య ప్రదాతగా మనం ధ్యానం చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం కోల్పోయిన ఆరోగ్యాన్ని దేని ద్వారా తిరిగి పొందుకోగలం అని శ్రేష్టమైన కొన్ని 4-5 విషయాలు, ఒక సమయాన్ని బట్టి 4-5 విషయాలు మనం ధ్యానం చేద్దాం. కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయినటువంటి పరిస్థితులను తిరిగి ఏ రీతిగా మనం ప్రభు సన్నిధిలో పొందుకోగలం అనే విషయాలు ధ్యానం చేద్దాం. మొదటిది, మనం కోల్పోయిన ఆరోగ్యం ఎలా వస్తుంది అని అంటే, మొదటిది దైవ భయము వలన ఆరోగ్యం కలుగుతుంది. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయిన పరిస్థితులు తిరిగి మనం ఎలా పొందుకోగలం? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని అని నీవు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. హల్లెలూయా. మొదటిది కోల్పోయినది 2020 సంవత్సరం, కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయినటువంటి సంతోషం, కోల్పోయినటువంటి సమాధానం, వీటిని తిరిగి ఎలా పొందుకోగలమంటే దైవ భయము వలన ఆరోగ్యం కలుగుతుంది అని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. ఈ మాటలు ఇంగ్లీష్లో మనం చూడగలిగితే, దేవుని యందలి భయభక్తులు కలిగి ఉండటం,
దేహానికి ఆరోగ్యం అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో చూడగలిగితే హెల్త్ టు యువర్ నావెల్ అని ఉంది. హెల్త్ టు యువర్ నావెల్. నావెల్ అంటే బొడ్డు అని అర్థం. నావెల్ అంటే బొడ్డు. అంటే మన శరీరానికి ఆరోగ్యం అన్ని అవయవాలకు రావాలంటే మనలో పెట్టినటువంటి బొడ్డు నుండి ప్రతి అవయవానికి కూడా కనెక్షన్ ఉన్నట్లుగా అంటే మనం గమనించవలసిన వారమై ఉన్నాం. అందుకనే యూదా లేకపోతే యెరూషలేము జనులను గూర్చి దేవుడు మాట్లాడిన మాటలు యెహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలం. యెహెజ్కేలును దేవుడు బలపరిచి ఆ యెహెజ్కేలును పరిచర్య కొరకు యెరూషలేమునకు పంపించినప్పుడు ఆ ప్రజలు పుట్టిన విధానం అంతా కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథంలోనికి రండి. శ్రేష్టమైన విషయాలు దేవుడు మనకు బయలుపరచబోతూ ఉన్నాడు. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము. ఇంగ్లీష్ బైబిల్లో నాభికి ఆరోగ్యము అని అర్థమిచ్చే మాట ఉంది. దేవుని అందలి భయం కలిగి ఉండటం. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయములో 4వ వచనం. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమగుటకు నీవు నీళ్లతో కడగబడనూ లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరునూ కటాక్షింపలేదు. నీ యందు జాలి పడిన వాడొక్కడునూ లేడు. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. అది మన జన్మ రహస్యం. తల్లి గర్భములో దేవుడు శిశువుగా తల్లి గర్భములో మనను రూపించి తల్లికి శిశువుకు కనెక్షన్ ఏంటంటే నాభి సూత్రం, అంబిలికల్ కార్డ్, నాభి సూత్రం. ఆ నాభి సూత్రమే తల్లికి శిశువుకి కనెక్షన్. ఎప్పుడైతే శిశువు ఆ 9 మాసముల తరువాత బయటకు వచ్చిందో ఆ యొక్క ఉద్దేశాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నాభి సూత్రం ఎవ్వరూ కోయలేదు, నిన్ను శుభ్రపరచలేదు, నిన్ను ఉప్పు రాయలేదు, నీవు ఆ రక్తపు మడుగులో ఉన్నావు. నిన్ను జాలి పడిన వారు ఎవ్వరు కూడా లేరు. దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఆరోగ్య ప్రదాతను. తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చిన శిశువు యొక్క నాభి సూత్రం కొన్ని గంటల వ్యవధిలోనే కట్ చేయకపోతే శిశువు చనిపోతాడు, తల్లికి కూడా ప్రాణాపాయం. ఆ నాభి సూత్రం వెంటనే కట్ చేయబడాలి. కట్ చేయబడగానే తల్లి నుండి శిశువు వేరైపోతాడు. అనగా ఆ శిశువు వేరైపోయిన నాటి నుండి ఆ శిశువుకు దేవుడు ప్రతీదీ కూడా ఇవ్వాలి కదూ. ఆ దేవుడు శిశువుకు ప్రతీదీ ఇవ్వాలి. తల్లి గర్భములో నుండి ఎప్పుడైతే మనం బయటకు వచ్చామో దేవుడు మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. చూడండి, ఆయన ఏం చేశాడంటే 6వ వచనములో, అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి నీ రక్తములో పొర్లియున్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని. మొదటిది ఆయన మనకేం చేశాడంటే బ్రతుకుమని చెప్పాడు. ఆ నాభి సూత్రం కట్ చేసేవాళ్ళు లేరని ఆయన నాభి సూత్రాన్ని కట్ చేసి తల్లికి శిశువుకు వేరు చేసి ఆ రక్తపు మడుగులో ఉన్న మన పట్ల జాలిపడి ఆయన చెప్పిన మాట బ్రతుకుము, బ్రతికించాడు మొదటిగా మనల్ని. రెండవది చూడండి, అక్కడే కింద రాయబడిన మాటలో 7వ వచనములో, మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోకి తెచ్చి తిని. మొదటిది బ్రతుకుమని చెప్పాడు మనకు కూడా. రెండవది ఆయన వృద్ధిలోనికి తెచ్చాడు. నేల నాటిన వృక్షము వలె మనలను వృద్ధిలోనికి తెచ్చాడు. మూడవది చూడండి, అక్కడే చదువుదాం. నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలువైతివి, దిగంబరివై వస్త్రహీనముగానున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను. మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను కనుక నీకు అవమానము కలుగకుండా నిన్ను పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకొనగా. ఆయన పెళ్లి చేసుకుని నిబంధన చేసుకున్నాడు మనల్ని. మొదటిది బ్రతికించాడు, రెండవది వృద్ధిలోనికి తెచ్చాడు, మూడవది నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన తెలుసా? పెండ్లి నిబంధన. సంఘం దేవుని చేత ఏర్పాటు చేయబడింది. సంఘానికి శిరస్సు దేవుడు. సంఘములో ఎదుగుతున్న మనం దేవుని పిల్లలం. ఆయన కలుసుకోవటానికి పెళ్లి కుమార్తె వధువు సంఘం వలె మనం ఆయనతో
నిబంధనను స్థిరపరుచుకోవాలని మనము ఆభరణ పూజితులుగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టం పుట్టించే వారిగా ఉన్నప్పుడు ఆయన మనను దర్శించి పెళ్లి చేసుకుని నిబంధనను స్థిరపరిచాడు. పెళ్లి కుమార్తెగా నీవు ఉన్నావా? దేవుడు బ్రతికించాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను వృద్ధిలోనికి తెచ్చాడు. ఆయన తిరిగి వచ్చే సమయంలో నీవు ఆయన సంఘములో పెళ్లి కుమార్తెగా ఆయన కలుసుకోవటానికి ప్రతిష్ఠిత ఆభరణలు ధరించుకుని దేవుని కొరకు ఎదురు చూడాలి. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను నీకు ఆరోగ్యం ఇస్తాను. దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చేది ఎందుకు అనంటే, ఆయనను సంతోషముగా సమాధానముగా ఉన్నప్పుడు ప్రభువును కలుసుకోవటానికి. ఉదయకాల సమయం కోల్పోయినది తిరిగి ఎలా పొందుకుంటామంటే, దైవ భయము వలన దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడు. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఆనాడు యెరూషలేము ప్రజలను దేవుడు హెచ్చరిక చేస్తూ, నీవు రక్తపు మడుగులో పడున్నావు, నీవు తల్లికి శిశువుకు వేరు చేయలేని పరిస్థితిలో ఉన్నావు, ఉప్పు రాసి నిన్ను కడిగేవాళ్ళు లేరు. అటువంటి సమయములో నేను నీ దగ్గరికి వచ్చి నిన్ను బ్రతుకుమని చెప్పాను. ఒక చెట్టు వలె నాటాను, నిన్ను బాగా ఎదిగింపజేశాను. తిరిగి నీవు అందంగా ఉన్నప్పుడు, నా దృష్టికి దైవ భయం కలిగి ఉన్నప్పుడు నేను నీ దగ్గరికి వచ్చి పెళ్లి నిబంధన చేసుకున్నాను. ఎంత గొప్ప అనుభవం! భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు ఎలా వస్తాయి? దేవుని వాక్యము ద్వారా, ఆయన వాక్య సత్యములను మనం ఆధారము చేసుకుని ఆయన చిత్తాన్ని మనం గుర్తెరిగినప్పుడు చూడగలిగితే. అందుకనే యెషయా గ్రంథం 54:5లో తీయొద్దప్పుడే, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ మాటను దేవుడు ఎందుకు వాడాడు అనంటే, ఇక్కడ కూర్చున్న మనం ఆయన పరలోకపు పెళ్లి వరుడుగా తిరిగి రాబోతున్నాడు. అందుకనే ఒక మాట బైబిల్లో చెప్పాడు, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. పెళ్లి నిబంధన చేసుకున్నాడు. ఇష్టము పుట్టేటువంటి వ్యక్తులుగా మనల్ని మార్చుకున్నాడు. అన్నాడు వారితో చెప్తున్నాడు. ఒకటి, బ్రతుకుమని చెప్పాడు. రెండవది, వృద్ధిలోనికి తెచ్చాడు. మూడవది, పెళ్లి చేసుకుని నీతో నిబంధన చేసుకున్నాడు. నాలుగవది చూడండి 10వ వచనములో, విచిత్రమైన కుట్టు పని చేసిన వస్త్రము నీకు ధరింపజేసి తిని, సన్నమైన ఎర్రని చర్మముతో చేయబడిన పాదరక్షలు నీకు తొడిగించి తిని, సన్నపు అవిసనార బట్ట నీకు వేయించి తిని, నీకు పట్టుబట్ట ధరింపజేసి తిని, శ్రేష్టమైన అలంకరణ చేసుకునే ఆధిక్యతనిచ్చాడు. శ్రేష్టమైన అలంకరణ చేసుకునే ఆధిక్యతనిచ్చాడు. కదూ, పండుగ వచ్చిందంటే ఎంత డబ్బులైనా సరే పట్టు చీర, చూడండి అక్కడ బైబిల్లో రాయబడింది పట్టుబట్ట అని ఉంది కదూ. పట్టుబట్ట, సన్నమైన ఎర్రని చర్మముతో లెదర్ చెప్పులు, చర్మపు చెప్పులను దేవుడిచ్చాడు. శ్రేష్టమైన అలంకరణ దేవుడిచ్చాడు. ఇంకా చూడండి 13వ వచనములో, ఇలాగు బంగారుతోను వెండితోను నేను నిన్ను అలంకరించి సన్నపు అవిసనారయు పట్టును విచిత్రపు కుట్టు పనియు గల బట్టలను నీకు ధరింపజేసి తిని, గోధుమలను తేనెయు నూనెయు నీకు ఆహారముగా ఇయ్యగా నీవు మిక్కిలి సౌందర్యవంతివై రాణియగునంతగా అభివృద్ధి నొందితివి. శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. రాణి అయ్యే అంత అధికారం ఇచ్చాడు. అందుకనే బైబిల్లో ఉంది, మీరు రాజులకు యాజక సమూహం. దేవునిని కలుసుకోవాలంటే మురికి వస్త్రాలతో ఆయన కలుసుకోలేం. దేవుడు సృష్టిలో శ్రేష్టమైనవన్నీ కూడా మనవే అంటున్నాడు. కోల్పోయినది నీవు పొందుకోవాలంటే దైవ భయము వలన ఆరోగ్యం కలుగుతుంది. ఇంతగా చేస్తే వాళ్ళు ఏం చేశారో చూడండి దేవుని వాక్యంలో 15వ వచనం, అయితే నీ సౌందర్యమును నీవు ఆధారము చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. అనగా వ్యభిచారము దేనికి సాదృశ్యము అంటే వారు చేస్తున్న విగ్రహారాధనకు సాదృశ్యం. దేవుడు ఇంత గొప్ప ఆధిక్యత ఇచ్చి ఇన్ని రీతులుగా దేవుడు వారిని నిలువ పెడితే వారు ఏం చేస్తున్నారు చూడండి. అక్కడ రాయబడిన మాట 17వ వచనములో, నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియును ఆభరణములు తీసుకుని నీవు పురుష రూప విగ్రహములను చేసుకుని వాటితో వ్యభిచరించితివి. మీకు తెలుసు కదూ, లోకములో స్త్రీ విగ్రహాలు ఉంటాయి, పురుష విగ్రహాలు ఉంటాయి. అవి ఆనాటి నుండి కూడా స్త్రీ రూపములో విగ్రహాలు చేసుకున్నారు. వాటిని అలంకరిస్తారు, వాటికి చీరలు కడతారు, వాటికి బంగారం ఆభరణాలు పెడతారు,
పురుష విగ్రహాలు చేసుకున్నారు. వారు ఉన్నత స్థలములలో కొండల మీద కోనల మీద విగ్రహాలు నిలువ పెట్టేశారు. వాళ్ళతో ఎహెజ్కేలు ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. నేను నిన్ను బ్రతికించానయ్యా, నేను నిన్ను బ్రతికించాను, నేను నిన్ను వృద్ధిలోనికి తెచ్చాను, నేను నీకుతో పెళ్లి నిబంధన చేసుకున్నాను, నీకు శ్రేష్టమైన అలంకరణ ఇచ్చాను, శ్రేష్టమైన ఆహారం ఇచ్చాను, నిన్ను రాణి అగునంతగా వృద్ధి చేస్తే, వృద్ధి అయిపోయిన తర్వాత నీవేం చేస్తున్నావు? అధిక జ్ఞానము శోకాన్ని మిగులుస్తుంది అన్నట్లుగా పురుష విగ్రహాలు చేసుకున్నావు, స్త్రీల విగ్రహాలు చేసుకున్నావు, కనపడిన దానిని రాయిని రప్పను మొక్కుతూ దానికి దండం పెడుతున్నావు. ఆరోగ్యం కోల్పోతావు, జాగ్రత్త. ఆరోగ్యం కోల్పోతావు. దైవ భయము వలన ఆరోగ్యం కలుగుతును అని దేవుని వాక్యం సెలవిస్తున్నాడు. దేవుని మాటలు ఎంత గొప్ప గంభీరమైన మాటలు. ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయం చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు. ఇంకా చూడండి 18వ వచనం కింది భాగములో 18వ వచనం, నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. విగ్రహాల దగ్గరికి వెళ్ళి చాలా మంది వస్త్రాలు ధరింపజేస్తారు, వాటికి తైలమును ధూపమును వాటికి అర్పిస్తారు. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకుని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు ఎంత గొప్ప మాటలు, ఆ బొమ్మలకు అర్పించితివి, ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను కదా. 20వ వచనం చూడండి, నీవు నాకు కనిన కుమారులను కుమార్తెలను ఆ బొమ్మలు మింగివేయినట్లు వాటి పేరిట వారిని వధించితివి. పిల్లలను వధించేశారు. బొమ్మలకు దేవుడు శ్రేష్టమైనవి ఇచ్చి మంచి పట్టుబట్టలు ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే పురుష విగ్రహాలు చేసుకున్నారు, స్త్రీల విగ్రహాలు చేసుకున్నారు, కనపడిన వాటన్నిటితో కూడా వ్యభిచరిస్తూ ఉన్నారు. అంతటితో ఊరుకోలేదు. దేవుడిచ్చిన పిల్లలను కూడా వారు ఆ బొమ్మల దగ్గరకు తీసుకుని వెళ్ళి బలిచ్చేశారు. ఆరోగ్యం ఉంటుందా? ఆరోగ్యం ఉంటుందా? దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దైవ భయము వలన ఆరోగ్యము కలుగుతుంది. నాభి సూత్రాన్ని దేవుడు కట్ చేసిన నాటి నుండి ఆయన నోటితో నీతో నాతో చెప్పాడు, నువ్వు బ్రతుకు, నేను నిన్ను వృద్ధిలోనికి తెస్తాను, నేను నిన్ను వృద్ధిలోనికి తెస్తాను, నీవు కోల్పోయిన ఆరోగ్యం ఇస్తాను, నీతో నేను పెళ్లి చేసుకుని నిబంధన మనము ఆయనకి ఇష్టమైన వారిగా చేసుకున్నాడు. ఒకవేళ భూమి మీద మనం అందవిహీనంగా ఉండొచ్చు, కానీ దైవ దృష్టిలో ఆయనకి ఇష్టం పుట్టాలంటే దైవ భయము వలననే. మళ్ళీ మూలవాక్యంలోనికి వెళ్ళి ముందుగా 27వ వచనం చూడండి. 27వ వచనం, కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. దేవునికి విరోధమైన పని చేస్తే ఆయన ఏం చేస్తాడంటే మనకు విరోధం అయిపోతాడు. మొదటిది. రెండవది, నీ జీవనోపాధిని తక్కువ చేస్తాడు, నీకొచ్చే ఆదాయం కూడా తగ్గిపోతుంది. మూడవది చూడగలిగితే కామ వికార చేష్టలకు సిగ్గుపడిన శత్రువులైన ఫిలిస్తీన్ల కుమార్తెలకు నిన్ను అప్పగిస్తాడు. శత్రువు అయిన సాతానుకు మనల్ని అప్పగించేస్తాడు. ఇప్పుడు మనం నేర్చుకుందాం, మనం ఆరోగ్య ప్రదాత తిరిగి మనకు ఆరోగ్యం ఇవ్వాలంటే మనం ఏం చేయాలంటే దైవ భయం కలిగి ఉండాలి. దేవుడు ఒక్కడే, ఆయన మనల్ని పుట్టించినవాడు, మనలను మేపువాడు, మనల్ని సంరక్షించేవాడు, ప్రతి క్షణము మనల్ని చూచేవాడు. ఆయన చూస్తున్నాడో లేదో మీకు తెలుసా? కీర్తన 33వ కీర్తన దేవుని వాక్యం చూడండి. కీర్తన 33వ కీర్తన 13వ వచనం. కీర్తన 33వ కీర్తన 13వ వచనం. 33వ కీర్తన 13వ వచనం. యెహోవా ఆకాశములో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు, తాను నివాస స్థలములలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన చూచుచున్నాడు. బ్రతుకుమని చెప్పిన దేవుడు, వృద్ధిలోనికి తెస్తున్న దేవుడు, అంత మాత్రమే కాదు, నిబంధన చేసుకున్న దేవుడు. ఆయన చూస్తున్నాడు. ఆయన కంటి చూపు నుండి మనం తప్పించుకోలేం.
ఒకవేళ చిన్న చిన్న నొప్పులు వస్తే, బాధలు వస్తే, హాస్పిటల్ ఉందిలే నాకేంటిలే అని అనుకుంటామేమో. హాస్పిటల్కి తీసుకెళ్లాలన్నా ఆయనే, హాస్పిటల్లో వైద్యం చేయించాలన్నా ఆయనే, తిరిగి గృహానికి తీసుకురావాలన్నా ఆయనే, తిరిగి ఆయన మనలను ఆయన సన్నిధిలో నిలువబెట్టుకోవాలని ఆశపడుతున్నాడు. ఉదయకాల సమయం కోల్పోయిన ఆరోగ్యం, కోల్పోయినటువంటి సంతోషం, కోల్పోయిన సమాధానం నీకు కలగాలంటే మొదటిది దైవ భయము వలన మాత్రమే కలుగుతుంది. దేవుని వాక్యములో మూల వాక్యంగా చదువుకున్నాం కదా, సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకున్నాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు. మరొకసారి ఆ మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. చూడండి, ఈరోజు చాలా మంది దేవునిని విడిచిపెట్టడానికి గల కారణం జ్ఞానం. చాలా మంది నాకున్న జ్ఞానం ఇంకెవరికి లేదు. జ్ఞానం ఏం చేస్తుందంటే శోకాన్ని మిగులుస్తుంది. అధిక జ్ఞానం మనం ఎంత చదువుకున్నామన్నది కాదు, కానీ దైవ సన్నిధిలో వాక్యానుసారముగా దేవుడు నడిపించే క్రమములో నడవటం, అది దైవ జ్ఞానం. లోక జ్ఞానం నిన్ను తప్పుదో పట్టిస్తుంది. ప్రకృతి సంబంధమైన జ్ఞానం నిన్ను చీకటిలోనికి నెట్టేస్తుంది. దయ్యముల జ్ఞానం దేవునిని తెలుసుకోకుండా చేసి నిన్ను పాడు చేస్తుంది. నువ్వే జ్ఞానం కలిగి ఉన్నావు? దైవ జ్ఞానం కలిగి ఉంటే, భయభక్తులు కలిగి ఉంటే దేవుడు కోల్పోయినది తిరిగిస్తాడు. దేవుడు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తాడు. ఒకవేళ మనము ఏ గుంటలో పడ్డామో, అందుకనే దావీదు అంటాడు ఆయన వాక్యములో నుండి, నేను దొంగ ఊబిలో నుండి పైకి లేవనెత్తగలిగాను అని అంటే ఆ దేవుడు నాకు సహాయం చేశాడు. ఆయన నన్ను బ్రతికించాడు, నన్ను వృద్ధిలోనికి తెచ్చాడు, నాతో నిబంధనలు స్థిరపరిచాడు. ఉదయకాల సమయం కోల్పోయినది పొందుకొనుటకు మనలో ఉన్న చెడుతనం మనం విడిచిపెట్టాలి. 8వ వచనములో, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము. చెడుతనం విడిచిపెట్టాలి. ఆనాడు ప్రజలు స్త్రీల విగ్రహాలు, పురుషుల విగ్రహాలు చేసుకుని వ్యభిచరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు ఆ రీతిగా చేసిన దానిని బట్టి దేవుడు అన్నాడు, నేను మీకు విరోధిగా ఉంటాను, మీ జీవనోపాధిని నేను తగ్గిస్తాను. నేను ఫిలిస్తీయులకు ఆనాటి ప్రజలను ఎలా శత్రువులుగా వారికి అప్పచెప్పానో మిమ్మల్ని కూడా సాతాను అధికారం కింద ఉంచుతాను, పాడైపోతారు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఉదయకాల సమయం మొదటిది దైవ భయము వలన ఆరోగ్యం. ఒకవేళ గడిచిన సంవత్సరంలో నీవు శారీరక ఆరోగ్యానికి అనారోగ్యానికి గురైతే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, దైవ సన్నిధిలో దైవ భయము కలిగి ఉండమని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నాడు. రెండవది, కోల్పోయిన ఆరోగ్యం తిరిగి ఎలా పొందుకోగలం? రెండవది, ఇంపైన మాటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. చూడండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పొట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఎముక, మానవ శరీరములో 206 ఎముకలు ఉన్నాయి. ఈ ఎముకలు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎముక ఎలా పనిచేస్తుంది అంటే మన జీవితంలో ఒక బ్యాంకు లాగా పనిచేస్తుంది. బ్యాంకులో మనం డబ్బులు వేస్తాం, ఆ తర్వాత డబ్బులు తీస్తాం. ఎముకలు కూడా అంతే. ఎముకలు దేవుడు మనలో పెట్టాడు. ఆ ఎముకలు మన శరీరం, మన వయసు పెరిగే కొద్దీ ఆ బ్యాంకులో మనం ఎలా డబ్బులు తీస్తామో అలా ఎముకలో ఉన్న పటుత్వం తగ్గిపోతుంది. ఈ ఎముకలకు ఆరోగ్యం కావాలంటే మనం ఏం చేయాలంటే, ఇంపైన మాటలు మన శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. లోకములో ఉండగా యేసు ప్రభువారు మాటలు మనం వింటే ఆ మాటలే మన జీవితానికి ఇంపైన మాటలు. చాలా మాటలు ఉన్నాయి బైబిల్లో. మనం ఆలోచన చేస్తే ముసలమ్మ ముచ్చట్లు, లేకపోతే మన ఇరుగు పొరుగు వారిని గురించి మాట్లాడుకునేటువంటి అసూయతో కూడిన మాటలు. ఈ మాటల వలన మనకు వచ్చేది ఏంటి అని అంటే అనారోగ్యం అని బైబిల్ చెప్తుంది. దేవుని మాటల వలన, ఇంపైన మాటల వలన ఆరోగ్యం వస్తుంది. గడిచిన రాత్రి నేను ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మన శరీరములో ప్రాముఖ్యమైనటువంటి ఎముకలు దేవుడు ఉంచాడు.
ఈ ఎముకలను దేవుడు ఎందుకు ఉంచాడు అంటే స్థిరంగా మనల్ని నిలువబెట్టుటకు. ఎముకలు మొదటిగా ఈ స్కల్ అనగా ఈ పైన ఉన్నటువంటి ఈ యొక్క పుర్రె, ఈ పుర్రెలో ఈ ఎడమ కుడి ప్రక్కన ఉన్న ఈ భాగములో ఉన్న ఎముక పేరు ఫ్లాట్ బోన్ అనగా ఈ సమయంలో ఇక్కడ ఒక ఎముక ఉంది. ఈ ఎముకను ఫ్లాట్ బోన్ అంటాం. రైట్ సైడ్ ఒక ఎముక ఉంది, దాన్ని సుచురల్ బోన్ అని అంటున్నారు. తదుపరి ఈ యొక్క వెన్నుపూస వెనుక భాగములో ఒక బోన్ ఉంది, అది ఇర్రెగ్యులర్ బోన్ అనగా మనం వంగటానికి పైకి లేచి నిలువబడటానికి ఆ ఇర్రెగ్యులర్ బోన్ గా ఉంది. తదుపరి ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉన్న ఆ ఎముకను లాంగ్ బోన్ అని అంటున్నారు. తదుపరి ఆ కింద ఉన్న బోన్ ని సెస్మాయిడ్ బోన్ అంటున్నారు. తదుపరి ఈ చేతుల క్రింద ఉన్న ఎముకలను షార్ట్ బోన్ అంటారు. ఈ బోన్స్ ఎందుకు మనకు ఉపయోగపడుతున్నాయనంటే ఈ బోన్స్ ను, ఎముకలను దేవుడు మన శరీర భాగములలో అనేక భాగాలు ఉన్నాయి, వాటన్నిటికీ కూడా రక్షణ కవచముగా ఈ ఎముకలను దేవుడు మన శరీరంలో ఉంచాడు. తదుపరి ఈ ఎముకలు ఎందుకు ఉపయోగపడుతున్నాయనంటే మనలో రక్త కణాలను వృద్ధి చేయటానికి ఈ ఎముకలు మనకు ఉపయోగపడుతున్నాయి. అంత మాత్రమే కాదు, ఈ యొక్క శరీరములో ఉన్న ఈ ఆకృతి అంతటిని కూడా సపోర్ట్ చేసి శ్రేష్టమైనదిగా నిలువబెట్టుటకు. చాలా మందికి ఎముకలు అరిగిపోయిన వాళ్ళని చూస్తాం, వాళ్ళు వంగిపోయి ఉంటారు. కారణం ఏంటి అని అంటే వారికి ఎముకలు అరిగిపోయాయి, తిన్నగా నిలువబడలేరు. కాబట్టి ఎముకలను కూర్చిన జాగ్రత్త అవసరం. ఈ ఎముకలకు ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఇంపైన మాటలు, మన మంచి మాటలు మాట్లాడితే ఆరోగ్యం వస్తుంది అని దేవుని వాక్యం మనకు సెలవిస్తున్నట్లు మనం చూడగలం. మన ప్రభు అయిన యేసు యొక్క ఇంపైన మాటలు శారీరక మానసిక వ్యాధులను నివారించే సాధనాలుగా ఉన్నాయి. కనుక ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యములో సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనములో దేవుని మాటలు చూడగలిగితే, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనం, దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయి. దేవుని మాటలు సర్వ శరీరమునకు ఆరోగ్యం ఇస్తాయి. కాబట్టి 21వ వచనములో, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనియొద్దు, నీ హృదయమందు వాటిని భద్రం చేసుకో. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే చెప్పండి, మొట్టమొదటిది దైవ భయము వలన ఆరోగ్యం. రెండవది ఇంపైన మాటలు, అనగా ఇంపైన మాటలు అని అంటే దేవుని మాటలే. దేవుని మాటలు మనం ఎన్ని మాట్లాడతామో ఆ మాటలను బట్టి దేవుడు మనకు ఆరోగ్యమును, సత్తువును అనుగ్రహిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మూడవది మనం చూడగలిగితే సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొదటిది దైవ భయం వలన ఆరోగ్యం, ఇంపైన మాటల వలన ఆరోగ్యం. మూడవది సంతోషము గల మనస్సు మనకు ఆరోగ్యం ఇస్తుంది. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 22వ వచనం, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. చూడండి, మనుషులు ఏ మనస్సు కలిగి ఉంటే ఆరోగ్యము అని అంటే సంతోషము గల మనస్సు. ఏ మనస్సు కలిగి ఉండాలట? సంతోషం గల మనస్సు. హృదయంలో ఆనందం ఉంటే అది ఎంతో ఆరోగ్యకరం. ఎందుకు అనగా ఆరోగ్యము లేకపోతే మన మనస్సు నలిగిపోతుంది. అందుకనే నలిగిన మనస్సు కనపడుతుంది, సంతోషము గల మనస్సు కనపడుతుంది. సంతోష గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తే, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. నేటి దినాలలో చాలా మంది మనస్సు కలత చెందిన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఆ మనస్సు ఎక్కువ అనవసరమైన ఆలోచనలు చేయటం వల్ల మనస్సు పాడైపోతుంది. ఆ మనస్సు పాడైపోవటాన్ని బట్టి పిచ్చివాళ్ళైపోతున్నారు, మానసిక రోగులైపోతున్నారు. వ్యర్థమైన వాటి గురించి ఆలోచించొద్దు. వ్యర్థమైన వాటిని మనం ఆలోచించకుండా ఉండాలని దేవుడు ఆరోగ్యం ఇచ్చి సంతోషకరమైన మనస్సు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడప్పుడు నాకు కొన్ని ఫోన్స్ వస్తాయి. ఆ శరీరంలో ఉన్న బలహీనతను గురించి వారు తెలియపరిచినప్పుడు వారిని బలపరుస్తాం. ఏమనంటే, మీరు దేవుని వైపు మాత్రమే చూడండి, మరణం వైపు చూడొద్దు. మరణం వైపు చూస్తే
చెడ్డ ఆలోచనలు వస్తాయి, నలిగిన మనస్సుగా మారిపోతుంది, అది ఎముకలను కృంగదీస్తుంది, అది మరణానికి దారి తీస్తుంది, అది అనారోగ్యానికి దారి తీస్తుంది. నీవెవరి వైపు చూస్తావంటే నీ వైపు చూస్తున్న దేవుని వైపు చూడాలి. తాను నివాస స్థలములో నుండి దేవుడు మన వైపు దృష్టిస్తున్నాడు. ఆయన నాభి సూత్రం కట్ చేయగానే తల్లి గర్భములో నుండి బయటికి రాగానే తల్లికి నీకు సంబంధం లేదు. ఇదేంటి పాస్టర్ గారు, మేము ఇంటిలోనే ఉంటున్నాం కదా. ఇంటిలో ఉన్నప్పటికీ తల్లికి మనకు ఉన్నటువంటి శరీర సంబంధం కాదు, కానీ ఆధ్యాత్మికంగా ప్రభువుతో నీవు సంబంధం కలిగి ఉంటే, తల్లిదండ్రులతో చెప్పలేని కొన్ని సందర్భాలలో దేవుడు మనల్ని బలపరిచి ఆ మానసిక బలహీనతలలో నుండి దేవుడు విడుదలిస్తాడు. అందుకనే సంతోషకరమైన మనస్సు ఆరోగ్యకరం. పెరిగిన మనస్సు ఎముకలను కృంగజేస్తుంది. ఈనాడు చాలా మంది మానసిక రోగులు అవుతున్నారు. మానసిక స్వస్థత లేదు. ఆ మానసిక స్వస్థత లేకపోవటాన్ని బట్టి కోపతాపాములతో కూడిన అనుభవం, భావోద్రేకమైన అస్వస్థతకు గురయ్యారు. చాలా మంది సంబంధ బాంధవ్యాలకు దూరం అయిపోతున్నారు. బంధువులతో మాట్లాడలేరు. వారికి ఉన్న చిన్న సమస్య అతిగా ఆలోచించుటను బట్టి కృంగిపోతున్నారు. మనం సంతోషంగా ఉన్నామంటే ఒకటే గుర్తు, మన ముఖములో ఉన్న కవళికలు అర్థమైపోతాయి. అనారోగ్యంతో ఉన్నప్పుడు, మానసిక సమస్య మనలో ఉన్నప్పుడు, మనం కృంగిపోయిన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఈ ఉదయకాల సమయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యోబుకున్న ఆస్తి పాస్తులు సాతాను ద్వారా నాశనం చేసినప్పుడు యోబు మనస్సు పాడు చేయాలనుకుని సాతాను అనుకున్నాడు. కానీ యోబు ఏం కంగారు పడలేదు. యోబు మనస్సు కృంగిపోలేదు. యోబు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఎందుకో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 13వ వచనం. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోవును. ఆత్మ దేవుడు పెట్టిన దీపం. మనోదుఃఖం పెట్టుకోవద్దు. రేపు అనేది నీకొద్దు. ఇప్పుడే వాక్యము అందిస్తున్న నేను, వాక్యం వింటున్న మీరు, రేపు అనే సంగతి మనకొద్దు. ఈ దినం దేవుడు నాకేమిచ్చాడు చెప్పండి? సంతోషం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, మనోదుఃఖాన్ని తొలగించాడు, ఎముకలకు ఆరోగ్యం ఇచ్చాడు. అందుకనే యోబుకున్న ఆస్తి ఒక్క రోజులోనే పోయింది. పోతే యోబు దుఃఖపడలా, మనసును హీనం చేసుకోలా. ముఖం ఎలా ఉందంటే యోబుది సంతోష హృదయం కలిగి ఉన్నాడు కనుక ముఖమునకు తేటనిచ్చును, మనోదుఃఖము వలన ఆత్మ నలిగిపోతుంది. మరిలో దేవుడు పెట్టిన ఆత్మ, ఆ దీపం వెలిగించబడాలంటే, అది ప్రకాశవంతముగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండాలని దైవ ఉద్దేశం. కోల్పోయిన ఆరోగ్యం నువ్వు పొందుకోవాలంటే నీలో ఉన్న చెడుతనం విడిచిపెట్టాలి. దేవుడు నేను బ్రతికించాడు, వృద్ధిలోనికి తెచ్చాడు, నీతో నిబంధన చేసుకున్నాడు, నీకు శ్రేష్టమైన అలంకరణ ఇచ్చాడు, శ్రేష్టమైన ఆహారం ఇచ్చాడు. ఈ 5 నువ్వు ఉపయోగించుకుంటా, ఒకవేళ వీటిని ఉపయోగించుకుంటూ నీ సౌందర్యమును బట్టి నీవు కలిగిన స్థితిని ఆధారం చేసుకుని తప్పిపోయేవేమో. ఉదయకాల సమయం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దైవ భయము వలన ఆరోగ్యం కలుగుతుంది. రెండవది ఇంపైన మాటల వలన ఆరోగ్యం కలుగుతుంది. మూడవది సంతోషము గల మనస్సు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ముగింపులోనికి వెళదాం. నాలుగవది వాక్యానుసారమైన జీవితం మనకు ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. మీ దేవుడిని యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. యెహోవా రాఫా. దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు మనము అనుసరిస్తే ఐగుప్తీయులకు వచ్చిన రోగాలలో ఏది మీకు రానియను. నా పేరేంటంటే స్వస్థపరచువాడను, ఆరోగ్య ప్రదాతను, ఆరోగ్యమిచ్చువాడను. ఏ బలహీనతతో ఉన్నావో దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే,
వాక్యమైన దేవునిని నీవు కలిగి ఉంటే దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు. మరి పాస్టర్ గారు మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళవసరం లేదా? వెళ్ళాలి. డాక్టర్కి జ్ఞానం ఇచ్చింది దేవుడే. మరి మందులు మింగిన అవసరం లేదా? మింగాలి. దేవుడు ఔషధాలను ఏర్పాటు చేసింది ఆయనే. అయితే దేవుడిచ్చేటువంటి ఆ సర్వ సమృద్ధిలో ఉన్న ఆరోగ్యాన్ని స్వతంత్రించుకోవాలంటే వాక్యానుసారంగా బ్రతకాలి. కృపను దేవుడు మనకు తోడుగా ఉంచి ఏ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆ గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. మొదటిది చెప్పండి, దైవ భయం వలన ఆరోగ్యం, ఇంపైన మాటల వలన ఆరోగ్యం, సంతోషకరమైన మనస్సును బట్టి ఆరోగ్యం, దేవుని వాక్యానుసారమైన జీవితమును బట్టి ఆరోగ్యం, ఆఖరిగా ప్రార్థన వలన మనకు ఆరోగ్యం కలుగుతుంది. ప్రార్థన వలన మనకు ఆరోగ్యం కలుగుతుంది. హిజ్కియా దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాడు. హిజ్కియాను గూర్చిన మాటలు 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. హిజ్కియా 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం. నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతడితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు నీవు కన్నీళ్లు విడిచి చూచితిని, నీ ప్రార్థనని అంగీకరించాను, నేను నిన్ను బాగు చేసేదను. చాలమ్మా. హిజ్కియాతో దేవుడు చెప్పాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఆరోగ్యం ఎలా వస్తుంది అనంటే ప్రార్థన వలన ఆరోగ్యము. హిజ్కియా దేవుడు ఎప్పుడైతే తనకు వార్తను పంపించాడో, నువ్వు బ్రతుకు మరణిస్తున్నావు అని చెప్తే హిజ్కియా ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి దేవుని సన్నిధిలో కన్నీళ్లు గార్చి వినయ విధేయతలతో దేవా నన్ను స్వస్థపరచుమని అడిగితే దేవుడు హిజ్కియా ప్రార్థనను విని వెంటనే హిజ్కియాను బాగు చేశాడు. 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. ఒకవేళ చనిపోతావని డాక్టర్ చెప్పుంటే, లేకపోతే నీకే ప్రతిదినం నేను ఎప్పుడు చనిపోతానో అని భయమేస్తూ ఉంటే, ఇవాళ భయపడద్దు. డాక్టర్ మాట నమ్మొద్దు. పరమ వైద్యుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను, నిన్ను బాగు చేస్తాను. హిజ్కియాను దేవుడు బాగు చేశాడు. హిజ్కియాను బాగు చేసిన అనుభవం దేవుని వాక్యంలో చూడగలం. బాగు చేయటమే కాదు, 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. గొప్ప కార్యం దేవుడు చేశాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు మోషే సోదరి మిర్యాము కుష్టు రోగముతో ఉంది. మోషే తన కుష్టు రోగమును తీసివేయమని ప్రార్థన చేస్తే దేవుడు మిర్యామును బాగు చేశాడు. ప్రార్థనలో దేవుడు మనుషులను బాగు చేస్తాడు. అంత మాత్రమే కాదు, ఆది కాండములో గెరారులో ఉన్న అబీమెలెకు ఇంటిలో అబ్రహాము భార్యను అబీమెలెకు రాజు ఇంటిలో పెట్టుకుంటే ఆ ఇంటిలో గర్భములన్నీ మూయబడి ఉన్నాయి. అబ్రహాము ప్రార్థన చేస్తే దేవుడు మూయబడిన గర్భములను తెరిచి ఆ ఇంటిలో ఉన్న వారిని బాగు చేశాడు. ప్రార్థనలో మనం దేవుని సన్నిధిలో బాగు చేయబడతాం. ఎన్ని కార్యాలు మనం చూస్తున్నాం. దేవుడు ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు, ఎన్నో కార్యాలు మనందరి జీవితంలో చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మన ఆత్మను ఆయన సన్నిధిలో కృంగిపోనివ్వకుండా ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవుడు మనల్ని భౌతిక అవసరతల కొరకు, ఇచ్చిన కుటుంబంలో బాధ్యతను తీర్చుకొనుటకు, ఇచ్చినటువంటి ప్రతి సమస్యకు పరిష్కారము వెతికి దేవునిలో సంతోషించుటకు నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు. ఆరోగ్యం నువ్వు స్వతంత్రించుకుంటావా? ప్రభు నిన్ను పిలుస్తూ ఉండగా ఈ రాత్రి, ఈ ఉదయకాల సమయం దైవ సన్నిధిలో నీకు స్వస్థత ఎలా వస్తుందంటే మూల వాక్యములో మనం చదువుకున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు మొదటి ప్రారంభంలో మూల వాక్యంగా చదువుకున్నాం. ముగింపు ప్రార్థన చేసుకోబోతున్నాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరుచును, ప్రభువు అతనిని లేపును. అతడు పాపము చేసిన వాడైతే పాప క్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరినొకరు ప్రార్థన చేసుకోండి.
నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండదు. అది అన్నమాట. ప్రార్థనకు జవాబు దేవుడిస్తాడు. అందుకని వాక్యములో చెప్పాడు, మీలో ఎవరికైనా శ్రమ వచ్చిందా అతడు ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషం వచ్చిందా అతడు కీర్తనలు పాడాలి, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి, వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయాలి. నూనె రాయించి ప్రార్థన చేయించుకోవాలి. దేవుని సేవకులకు దేవుడు అధికారం ఇచ్చాడు, స్వస్థత వరం ఇచ్చాడు. దేవుని వాక్యానుసారమైన జీవితంలో దేవుని ప్రజలు నడుచుటకు దేవుడు అభిషేకం ఇచ్చాడు. ఆయన అంటున్నాడు, ఆయన నిన్ను పిలుస్తున్నాడు. 2020 సంవత్సరాల క్రితం ఆయన సిలువలో మనందరి కొరకు ఆయన యవ్వన రక్తం కార్చాడు. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుందట? స్వస్థత కలుగుతుంది. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. ఒకవేళ నీవు పాపములో ఉంటే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు, నీ పాపాన్ని క్షమించమని ప్రభువును కోరు. దేవుడు తల్లి గర్భములో పుట్టిన ప్రతి వాడు కూడా పాపములో పుట్టాడు. పాస్టర్ గారు, నేనేం పాపం చేయనండి, నేను చాలా మంచివాడిని, నేను మంచిదాన్ని అని చెప్పటానికి లేదు. మనం పాప స్వభావంలో తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాం. ఆ నాభి సూత్రం దేవుడు మనను కట్ చేసిన తరువాత మనం వేరై ఉన్నాం. కానీ ఆ ప్రియ ప్రభు మనలను బ్రతికించాడు, మనలను వృద్ధిలోనికి తెచ్చాడు, మనలను ఆభరణ భూషితులుగా చేసి ఆయన పెళ్లి నిబంధన స్థిరపరిచాడు, ఆయన అలంకరణ ఇచ్చాడు. ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చే సమయానికి ఆయన రెక్కల కింద ఉన్న ఆరోగ్యం నీవు స్వతంత్రించుకోవాలని ఆయన మాట్లాడుతున్న మాట మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము పాత నిబంధనలో ఆఖరిగా ఉంటది, మత్తయి సువార్త ప్రక్కనే ఉంటది. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కల క్రింద అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయునట్లు గంతులు వేయుదురు. అది ఆరోగ్యం. అందరూ నాతో ఈ మాట చెప్పండి. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. దేవుడు ఆరోగ్య ప్రదాత అయి ఉన్నాడు. ఆయన మనకు ఆరోగ్యం ఎలా ఇస్తాడంటే దైవ భయము వలన ఆరోగ్యం ఇస్తాడు. రెండవది ఇంపైన మాటల వలన మనకు ఆరోగ్యం ఇస్తాడు. మూడవది సంతోషము గల మనస్సు ఆరోగ్యం ఇస్తుంది. నాలుగవది వాక్యానుసారమైన జీవితం ఆరోగ్యం ఇస్తుంది. ఐదవది ప్రార్థన మనకు ఆరోగ్యం ఇస్తుంది. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, ఈ రాత్రి ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడారు. నీ కృపా దీవెనలు స్వతంత్రించుకునే పిల్లలుగా ఆరోగ్య ప్రదాతగా మీరున్నారు. మీరు మాకు ఆరోగ్యం ఇచ్చే దేవుడవు. సాతానైతే మాలో భయమును, బాధను, ఈర్ష్యను, కోపాన్ని, ద్వేషాన్ని, అపరాధ భావమును పెట్టి దినదినము మేము కృంగిపోయే వారిగా ప్రేరేపిస్తూ ఉన్నాడు. వాడి బారి నుండి మీరు మమ్మల్ని తప్పించి నీ యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నీతి సూర్యునిగా మీ యొక్క కిరణాలు మాపై ఉదయింపజేసి నీ రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని మీరు మాకిచ్చి ప్రొవిన దూడలు గంతులు వేయినట్లుగా నీ సన్నిధిలో సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం. ఈ ఆరోగ్యం దేవా కోల్పోయిన వారు ఈ స్థలంలో ఉంటే మీ చిత్తములో తిరిగి హిజ్కియావలే ప్రార్థనాపూర్వకంగా ఆరోగ్యము స్వతంత్రించుకుని నీ వాక్కు ద్వారా నీవు బాగు చేస్తానన్నావు. ఎవరు ప్రభు శరీర బలహీనులుగా ఉన్నారో, మానసిక బలహీనులుగా ఉన్నారో, ఆధ్యాత్మిక బలహీనులుగా ఉన్నారో, సంబంధ బాంధవ్యాల విషయములో బలహీనులుగా ఉన్నారో, నాయనా నీ సన్నిధానములు భావోద్రేకముల విషయములో బలహీనులుగా ఉన్నారో, అయితే వారిని దర్శించండి. మీరు చూచుచున్న దేవుడు, యెహోవా రాఫా, స్వస్థపరచు దేవుడు. ఐగుప్తీయుల మీదకు వచ్చిన రోగములలో ఏ రోగమును మా మీదకి రానివ్వని దేవుడవు. ఈ దినము నుండి నూతన ఆరోగ్యం, నూతన బలం, నూతన శక్తి, నూతన జ్ఞానం స్వతంత్రించుకుని చెడుతనం విడిచిపెట్టి భయభక్తులు కలిగి మీరు మమ్మల్ని బ్రతికించారని, మాతో నిబంధన కలిగి ఉన్నారని
మమ్మల్ని వృద్ధిలోనికి తెచ్చారని, శ్రేష్టమైన అలంకరణిచ్చారని ప్రభా మీరు తిరిగి రాబోతూ ఉండగా వరుడుగా ఉన్న మిమ్మల్ని మేము కలుసుకున్నట్లుగా ఆరోగ్యవంతులముగా ఆత్మ సంబంధమైన పిల్లలుగా ఎదుగుటకు సహాయం చేయండి. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ మాటలు వీక్షించిన ప్రతి వారిని ఒక్కొక్కరిని మీరు పేరు పేరును దీవించి ఆశీర్వదించుమని మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు.